నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. మేడే స్ఫూర్తితో విశాఖ స్టీల్ ప్లాంట్ను రక్షించుకోవడానికి పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని రాష్ట్ర సిఐటియు ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు పిలుపునిచ్చారు. నేడు స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ప్రధాన పరిపాలనా భవనం ఎదుట స్టీల్ సిఐటియు కార్యకర్తలు మేడే కవాతును నిర్వహించారు. మేడే పతాకాన్ని సిహెచ్ నరసింగరావు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పెట్టుబడిదారీ ఆర్థిక విధానాల ద్వారా ప్రపంచ ఆర్థిక సంక్షోభం రోజురోజుకి మరింత తీవ్రమవుతుందని అన్నారు. దీని ఫలితంగానే అనేక పరిశ్రమలు మూతపడుతున్నాయని, ఉద్యోగాలు కోల్పోయి నిరుద్యోగం పెరిగి ఆర్థిక అసమానతలు పెరిగి తద్వారా తీవ్రవాదం అరాచకాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లేబర్ కోడ్లు రద్దయితే మే 20 అఖిలపక్ష కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్త కార్మిక సమ్మెను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర సిఐటి ప్రధాన కార్యదర్శి నరసింహరావు ఆవిష్కరిస్తారు. అందరూ కూడా ఇక్కడ ఉన్న నాయకులు సెక్రటరీ తమ్ముడు రామారావు కూడా జెండా తెలిపారు. జెండా ఎక్కడ అక్కడే ఉండండి. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా స్టీల్ సిఐటి ఆధ్వర్యంలో ఎడ్మిన్ బిల్ జంక్షన్లో రెడ్ షర్ట్ వాలంటీర్స్ కావచ్చు చేస్తూ ఉన్నారు. 8 గంటల పనిదినం కోసం 1886లో చికాగో నగరంలో రక్తాన్ని చిందించి 8 గంటల పనిదినం సాధించుకుంటే తద్వారా భారతదేశంలో 50 సంవత్సరాల తర్వాత 8 గంటల పనిదినం వచ్చింది. ఇప్పుడు మళ్ళా పాలకులు పెట్టుబడిదారులు కలిసి 12 గంటల పనిదినం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో 42 కార్మిక చట్టాలని రద్దు చేసిన లేబర్ కోడ్గా తీసుకొచ్చడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి ఈ పార్టీ ఆ పార్టీలతో సంబంధం లేకుండా వామపక్షాల మినహా అందరూ కూడా పార్లమెంట్లో ఓటేసి లేబర్ కోడ్లు చేకొడతా ఉన్నారు. పని ప్రదేశంలో యూనియన్లు ఉండకూడదంటా ఉన్నారు. యూనియన్లు ఉంటేనే స్టీల్ ప్లాంట్లో ఏం మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వ రంగాన్ని బలహీనం చేస్తూ ఉన్నారు. రిజర్వేషన్ల వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తూ ఉన్నారు. ప్రజల సొమ్ము కొద్దిమంది దగ్గర చేరి ఆదానీలు అంబానీలు పెద్దవాళ్ళు అవుతున్నారు తప్ప సామాన్య ప్రధానికం కానీ బడుగు బలహీన వర్గాలు కానీ ముందుకు పోయేదానికి అవకాశం లేకుండా చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కార్మికులను జరుపుకునే మేడే పర్వదినాన్ని ఇక్కడ సెలబ్రేట్ చేస్తా సిఐటిగా ప్రతిదినం పోతా ఉన్నాం. స్టీల్ ప్లాంట్లో ఎనర్జీ వెంటనే చెల్లించాలని, హెచ్ఆర్ఏ పునరుద్ధరించాలని, కరెంట్ ఛార్జీలు తగ్గించాలని, మ్యాన్ పవర్ని ఎవరిని కూడా తీయకుండా పూర్తి స్థాయి ఉత్పత్తి వైపు మానవులను ఉపయోగించి పూర్తి ఉత్పత్తి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మా మేడే కార్యక్రమం కొనసాగుతూ ఉన్నాయి.